మ్యాక్బుక్ ప్రో 5000 ఇగో ఐప్యాడ్లు ఉన్నాయి 5500 ఐఫోన్ ఒరిజినల్ ఐప్యాడ్ 1000 రూపాయలట. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి మీలో చాలా మంది కామెంట్ చేస్తున్న ఒక స్పెషల్ వీడియో అయితే షూట్ చేయడానికి హైదరాబాద్ పోతున్నాము. ఆ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఈ రోజు మేము ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం చోర్ బజార్ని. చూద్దాం చోర్ బజార్లో అసలు మనకి ఏం ఐటమ్స్ దొరుకుతాయి ఏం కదా అని చెప్పేసి, దొరికిన ఐటమ్స్ ఎంత కాస్ట్ దొరుకుతాయి అది కూడా మనమైతే ఎక్స్ప్లోర్ చేసి వీడియోలో మీకే చూపెట్టబోతున్నాము. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పెట్రోల్ అయితే ఓపించుకుంటున్నాం ఫస్ట్. మా ప్లానింగ్ వచ్చేసి ఎంత పర్ఫెక్ట్గా నడిచిందో మీరే చూడర్రి. కరెక్ట్ 7 గంటలకు హైదరాబాద్ ఉండాలనుకున్నాము, కాకపోతే సగం దూరం కూడా పోలేదు. ఇంకా 7 అవుతుంది. నాకు తెలిసి ఎంత లేదన్నా ఇంకొక గంటన్నర పడుతుంది కావచ్చు ఆ పర్ఫెక్ట్ లొకేషన్లో ల్యాండ్ కానీ. ఇంకే సో చూడాలి ఆడ ఏముంటుంది ఏం కదా అని చెప్పేసి. మేము కూడా ఎప్పుడూ పోలేదు ఇంతవరకు. కూరగాయలు అంటుండే వాడు ఇదివరకు 2-3 సార్లు వేయండట. సో చూడాలి. ఇవాళ 2 కూరలు ఉన్నాయి, పెద్ద కూర చిన్న కూర 2 వెనకనే ఉన్నాయి. చూపెట్రా అమ్మనికి పోయినట్టున్నాడు. పాపడాలు అమ్మినప్పుడు పోవచ్చు కదా పాపడాలకు. పచ్చి పాపడాలారా? పచ్చి ఎండు పాపడాలు వేడగోలితే ఒకవేళ వాడికి గోలిచినవి కావాలంటే ఇన్స్టాంట్ అక్కడనే ఇట్లా గోలి ఇట్లా ఇట్లా మన బండి ఎట్లుంటాయి అంటే ముందట ఇట్లా పెద్ద ఉంటాయి ఇట్లా మన బండి ముందట పాపడాలు ఎంత గ్యాస్ మనకి గోలిచినవి కావాలంటే కదా వెనుక తిరేలా గోలియాలి. అరే ఉష్కెలనా లేకుంటే నూనెలనా? నూనెల్ని హైదరాబాద్ లో బురద దొరకదు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఒక లొకేషన్లో ఆగుతున్నాము. ఆగి చాయ్ తాగినాక జర్నీ స్టార్ట్ చేద్దాం. నేను చాయ్ తాగాక దగ్గర ఒక 20-25 డేస్ అవుతుంది. ఇలా తాగాలి మొత్తం చీట్. లేట్ బాగా ఏడైందంటే వీడియోలు అప్లోడ్ చేసే కాలం లేట్ అయింది. ఈరోజు క్యాంపింగ్ వీడియో ఉంటుంది కదా, దాన్ని అప్లోడ్ చేయలేదు. నైట్ ఎక్స్పోర్ట్ పెట్టిన ఉంటే సో ఇప్పుడు పొద్దుగాల అప్లోడ్ చేసిన. అది చేయబట్టి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. 5 అన్న 4 వీడు 4 అన్న. ఈ షాయ్ అజ్జయ్ కూడా అందుకనే షాయ్ తాగుదాం అంటే వద్దు ఫస్ట్ అని అంటున్నాడు. ఎటు పెట్టి ఏదో కడుపులో పడాలి బాబాయ్ టాస్క్. చాలా గడిసే పాకలు కదా వాళ్ళు చెప్పారా ఏంటి? అన్నంది అది ఉంటుంది కదా మొత్తం మూసుకపోతుంది. తినాలి. ఇలా డెక్కులో పాటలు పెట్టినాము. పెడితే బాబాయ్ గారు అన్న నాకు పాట కావాలన్నాడు. ఏం పాట అని అడిగితే 3 పోరగాళ్ళు ఉంటారు, ఒక అట్లే 3 పోరగాళ్ళు, ఒక తల్లి, ఒక కొడుకు. ఆశ పాసమా పెట్టదు.
ఆశపాసమే అంటే ఉంటుంది. పార్కింగ్ కోసం అయితే మస్తు వెతికినాము, ఎక్కడ కూడా మాకైతే పార్కింగ్ దొరకలేదు. సో ఇప్పుడు ఏం చేసినాము అంటే ఇక్కడ ఒక షాపింగ్ మాల్ అవుతుంది రత్నదీప్ అని చెప్పేసి, సో దాంట్లో కవర్ చేసుకుందామని వెటనీయరేమో అని 2 బిస్కెట్ ప్యాకెట్ అయితే కొనుక్కొచ్చినాము. అట్నే టిఫిన్ కూడా మేము చేయలేదు. సో ఈ బిస్కెట్ ప్యాకెట్లు తిని తర్వాత పోయి అటాక్ చేద్దాం సరేనా? బాబాయ్ గారు అనుకుంటున్నాడా? అబ్బా ఇది నాకు కావాలి మొత్తం తీసుకుంటున్నాను అంటే వాడిని మంచిగా కోకోనట్ కార్ తీసుకొని అయితే పోతలేము. కార్ ఒక దగ్గర పార్క్ చేసినాము, అందరం కూడా నడుచుకుంటూ పోతున్నాం ఇక్కడికని. ఇప్పటి వరకు ఆ మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఎవ్వరికి లేదు. కూరగాడే బయట నుంచి అయితే చూసిండట. సో ఇప్పుడు అందరం పోతున్నాం కాబట్టి నో టెన్షన్, చూద్దాం మనకి ఏమేమి దొరుకుతాయి ఏమేమి దొరకాయని చెప్పేసి. మంచి ఏది అనిపించినా సరే అవసరం అనిపిస్తే ఖచ్చితంగా తీసుకుంటాము, కానీ మ్యాక్సిమం తక్కువ రేట్లకు. నేను ఈ మార్కెట్ గురించి విన్నది అదే. ఈ చోర్ బజార్లో స్పెషాలిటీ ఏంటిదంటే మనం ఏ ఐటమ్ అయినా సరే బయట దొరికే దానికంటే చాలా తక్కువ కాస్ట్ బై చేయొచ్చు అని అయితే తిన్నా. అది నిజమా కాదా ఇప్పుడైతే చూద్దాం. ఇట్లే మాట్లాడు కెమెరా పెట్టుకొని ఎత్తుకపోయి మనకే అమ్ముతారు మళ్ళీ. కదా అంటారు ఎత్తుకపోతే అంటే మెయిన్ ఫోన్లు ఫోన్లు అన్ని బ్యాగులు వేసింది ఇంకా తున్నది బ్యాగ్ ఎత్తుకోపోతే బ్యాగ్ వేసుకొని ఉంటుంది కదా, బ్యాగ్ వేసుకొని ఉంటాం ఇట్లా ముందటికేసుకోవాలి. బ్యాగ్ వేసి పెడదాం అని అంటుండు. ఒకవేళ బ్యాగ్ ఎత్తుకోపోతే బ్యాగ్ ఇట్లా ముందటికేసుకోవాలి, ఇట్లా ముంగట్కేసుకో బ్యాగ్. ప్రజెంట్ వచ్చేసి మనం మార్కెట్లోకి అయితే వచ్చినాం. బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే మొత్తం కూడా మార్కెటే. సో చూద్దాం, ఒక్కొక్క షాప్ ఎక్స్ప్లోర్ అయితే చేద్దాము. చాలా రకాల ఐటమ్స్ అయితే దొరుకుతున్నాయి. కాకపోతే మేము బట్టల షాప్లో అయితే ఎక్స్ప్లోర్ చేస్తలేము, కేవలం మనకు అవసరం వచ్చే సామాన్లు ఉన్న షాప్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకేనా? నువ్వు భయపడకు, బాగా మంది ఉన్నారని. నీ పని నువ్వు చేసుకో, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఒరే అందరు బెదిరినట్టు చూస్తారు. రోడ్ నురుకొచ్చి ఆయన కెమెరా అనుకోరు కదా, అసలే చోర్ బజార్. బట్టలు మస్తు రకరకాలు ఉన్నాయి. కాకపోతే బట్టలు ఎందుకురా మన రివెంజ్ ఛానల్ కింద వనికొస్తాయంట టీ షర్ట్లు. అరే ఎర్ర పాయింట్లు ఎర్ర షెడ్యూల్ చూడుర్రా, అయినా దొరుకుతాయేమో. నేను అమ్ముతలేను, నేను అనేక వచ్చిన. ఎంత? 150 ఫిక్స్ రేట్. లేదు ఈ ముఖం చూస్తే కొనడం లెక్కనే లేవుగా. ఇవి ఏ కలరా? బ్లూ కలరా బ్లాక్ కలరా? ఏర్పడతలేదు. బయట చూద్దాం పర్రా పరి. మాకు కావాల్సినట్టుగా దొరుకుతలేవు, వేరే షాప్లో చూద్దాం. అరే వెల్డింగ్ మిషన్లు ఉన్నాయి రే, తీసుకొద్దాం. మనకు కావాల్సినవి అవి ఎలక్ట్రానిక్స్. మొత్తం జాకీలు అవటి ఇవటి ఉన్నాయి. జాకీలు తీసుకున్నావా? నాకు అవసరం వస్తాయి. కార్ అయినా పంచర్ అయింది అనుకుంది క్యాంపర్. ఈ జాకీలు ఎట్లా పడుతున్నాయి ఇవి? మొత్తం టూల్స్ ఉన్నాయి అన్నిలా. కేజీఎఫ్ గొడ్డలి పని చేస్తా లేదా అసలు నీకు అది. కాస్ట్ వచ్చేసి మనం బయట దాన్ని చూసినట్లయితే బయట కంటే మస్తు ఘోరంగా ఎక్కువ చెప్తారు. బయట 2000 కొత్త జాకు ఉన్నది, ఇక్కడ వాళ్ళు 1800 చెప్తారు. సో అందుగురించి తీసుకుంటలేము. ఇక మన క్యాంపర్కు లేదు కదా, బయటనే తీసుకుందాం. ఎక్కడ ఆల్రెడీ ఓల్డ్ ఉంది ఘోరంగా.
రకరకాల ఐటమ్స్ ఏ అంటే అవి దొరుకుతున్నాయి మొత్తం అన్ని రకాలున్నాయి. అరే ఇక స్కేటింగ్ షూస్ రా. బాయ్ 350 రూపాయలు అంటాడు. ఇవి మనకి ఏదైనా ఎక్స్పెరిమెంట్ పనికొత్తా ఏమో అనిపిస్తుంది. రేట్ మస్తు ఎక్కువ చెప్తుండు. ఒకవేళ ఆయన 200కి ఇస్తా అంటే తీసుకుందాం, మనకు పడతల పడుతుంది, ఏదైనా వీడియోకి పనికొస్తుంది. లేదంటే పోదాం సపరేట్గా. ఆయన మమ్మల్ని పట్టించుకుంటలేడు. బాయ్ మనకు కావాల్సిన అన్ని ఉన్నాయి ఆల్మోస్ట్. పానాలు అయినా మొన్ననే మంచిగా కొత్త సెట్ కొనుక్కొచ్చినాం, లేకుంటే ఇవి తీసుకునే వాళ్ళం మీరు అసలు. రకరకాలవి ఉన్నాయి ఒకటి ఒకటి. మొన్ననే తీసుకొచ్చినాం కొత్త మెట్న. బారా ఇచ్చినట్లేడుపా. ఒక రేట్ ఫిక్స్ చేసి పెట్టుకోవాలి. దానికంటే తక్కువ వచ్చింది అనుకో వాళ్ళతో మాట కూడా మాట్లాడలేరు. ఇక ఇక్కడ కూడా మొత్తం టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ అన్నీ కూడా కొత్తవి. నాకు తెలిసి ప్రైస్ అని తక్కువ ఉండకపోతుండొచ్చు. పారా కొత్తవి వద్దు మనకు సెకండ్ హ్యాండ్. పానాలు ఏమో కానీ అక్కడ కావన్నా తీసుకున్నాం. 2 బాగున్నాయి. ఫస్ట్ ఈ చోర్ బజార్లో మనం కొన్న ఐటమ్ వచ్చేసి ఏంటిది అంటే స్క్రూ డ్రైవర్ అయితే తీసుకున్నాము. అది దేనికి పని చేయదు మనకు. ఇవి కూడా అన్ని మనకు యూజ్ అయ్యేటియారా అన్నగా. ఇయర్బడ్స్ ఎంత పోవాలా? इयरबड्स कितने का है? ये वाला 600 का. वो OnePlus वाला हाँ 550. కాపీ ఒరిజినల్ వాలా కాపీ. రకరకాల ట్రైపాడ్లు ఉన్నాయి. మనకు కాదు కానీ టిక్ టాక్ చేస్తారు చూడు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అలాగే యూజ్ అవుతాయి. అన్న ఎంత పడుతుందని ఒకటి వీడియో ఇస్తున్నామని చూడగానే ఎవరు రెస్పాండ్ అవుతలేరు, కొనేటోళ్ళు కాదని చెప్పేసి. మనకు यूज अయ్యే सामान ఇక్కడ బాగున్నాయి. अन्ना टेलीफोन काम करता है ना ये? कितने में दे रहे हो वो? कम होगा, दोनों ले लूँगा. మనం త్వరలోనే తీయబోతున్న ఒక ప్రాజెక్ట్ టెలిఫోన్లు అయితే అవసరం ఉండే, అవి కొత్తవి పెట్టినా మనకు పని చేయి. సో అందు గురించి చేంజ్ చేస్తున్నామంటే 2 సెకండ్ హ్యాండ్ ఫోన్లు అయితే తీసుకుంటున్నాము. ఇవి మీకు ఆ వీడియోలో కనిపిస్తాయి. ఎలా పని చేస్తుందా? లావటు లావటు హలో వినబడుతుంది. లేచే ఇక పెద్ద సంచి కొనాలి ఇక మనం. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, రిమోట్ కార్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి, పానాలు, వెయింగ్ మిషన్, పవర్ బ్యాంకులు అయితే మస్తున్నాయి. ఇక్కడ మొత్తం మనక్కడే కాదు వేరే అక్కడే కూడా రకరకాల కాయిన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏరా ఆటానా చారానాలు ఉన్నాయి. 2 పైసలు 5 పైసలు గినరా? 10 पैसा 3 पैसे भाई. కాయిన్స్ कितने में? 30 का एक है. 2 రూపాయల పెట్టు అన్నీ ఉన్నాయి. చారానా ఆటానా ఇవి అన్నీ. చూసిరో లేదో, చారానా 2 రూపాయలు, 10 పైసలు, 2 పైసలు. ఆయన తక్కువ చేస్తా అంటే తీసుకుంటుండే, కాకపోతే 30 రూపాయలకు ఒక కాయిన్ అట. అది తీసుకున్నా మనకేం పని చేయదు. రకరకాల బొమ్మలు ఉన్నాయి. ఒక బొమ్మ తీసుకుంటున్నాం. వీడియో ఏం ఇస్తలేదు, అలా చేస్తలేరు, అందు గురించి ఫోన్లో తీసుకున్నాం. ఇక్కడ సామాన్ ఎలక్ట్రిక్ ఐటమ్స్ అవటి కూడా కాదు, వెహికల్ కూడా పంపిస్తారు. వెళ్దామా? వీడియో చేస్తారు. నమస్తే అన్న. వీడియో చేస్తారు కదా? కేంలో మొత్తం మేకలే ఉన్నాయి.
గ్యాడ్జెట్స్ ఉన్నాయి ఆడ. ఫ్యాన్లు మనం అన్బాక్సింగ్ కార్లోనే తక్కువ రాదా? 2 తీసుకుంటా. 2 చాలా ఎక్కువ అది గంటే కావచ్చు మన దగ్గర గంటే ఉంటుంది. మారిపోతున్నామని మళ్ళీ వినిపిస్తుంది. ఇండియన్ మార్కెట్ బిజినెస్ వీడియో కాకుండా మా ఫోటోలు ఆడుకున్నా కానీ మంచిగా వస్తాయి. నాకైతే 2 బండ్లు వచ్చాయి. ఈ బండతో ఆడుకుని పోవాలి కదా. బాబాయ్ కానీ బాధ ఏంటంటే తినేది దొరికే ఆడని మాట్లాడాలి అలవాటు. బైక్ ఆడి పోయి వస్తుంటే వస్తుందో వాడు కొట్టింది కార్మ కట్టే వ్యాపారం కట్టేని లెక్కలు కట్టేదానికి నార్మల్గా ఇవరకు అన్నేళ్ళు పావురాలే కాదు ఇంకా రకరకాల చిట్టాలు మొక్కలు పెంచుకుంటామంటే గాని ఇర్చేళ్ళు గాని ఇర్చే మినీ జూమర్ క్లాస్ అనిపిస్తుంది లేకపోతే డైలీ మార్నింగ్ ఎలక్షన్లో ఎవరు కనబడరేమో అనుకున్నా, కాకపోతే మా సబ్స్క్రైబర్ వీడియో కూడా ఉన్నారు. ఇప్పటికే 5-6 కనబడరు. మస్తు అనిపిస్తుంది. పొద్దున వీడియో చూసి వచ్చింది. అరే అమాసనాడు కడక బండ్లు అమ్ముతున్నా లేకుండా కొనేటోళ్ళే ఆ బండ్లని అట్లనే కదా. అన్నిటికంటే బట్టల షాపులు బాగున్నాయి. మహీంద్రా షోరూమ్ అయితే ఉన్నది. వీల్ క్యాప్ అడిగొద్దామా? మా క్యాంపర్ వీల్ క్యాప్ ఉందా అడిగొద్దామా? తెలియక చదువుకొని బాగున్నారు. బాబాయ్ తెలుసా? 12,000 అట. తగ్గుతుంది మన తగ్గుతుందా? కమ్ होगा कुछ कितना दे दिया? 5,000 में हाँ नहीं होगा जब कितना खरीदा आपका देख के आएंगे और మంచిగా మళ్ళీ మంచి లేవనుకో అందరూ చేస్తా. అదే కదా విచిత్రం అనేది. కనబడుతుంది అలాగే కనబడుతుంది మంచి క్లారిటీ. 2 గ్లాసెస్ అయితే వేసుకున్నాం. మా వాళ్ళకి బాగా నచ్చింది. మంచిగా పెట్టుకున్నాం. అరే మస్తున్నాయిరా నీకు కనుకుంటు పెట్టుకోరా బాబాయ్. బాబాయ్ సెట్ అయింది. చల్లరా ఇచ్చారా వాళ్ళకు అవి కూడా తీసుకోవద్దు. చోరు బజార్లో చోరీ చేసామని ఐడి పెట్టారు. ఇవి పెట్టుకునే వస్తాయి.
అన్నాడు, మనకు అర్థమవుతుంది కదా, మళ్ళీ 500 రెండు అంటున్నాడు. అదే టోపీ కావాలంటే కదా కూడా తీసుకున్నావా? కావాలంటే ఫోన్ అదే కదా సేమ్ అసలు ఉంటుంది. ఎత్తుకొచ్చింది కాదుగా, चोरी वाला तो नहीं है ना? अरे बीवी उसका चोरी वाला नहीं। लास्ट कितने में दोगे? 2000 देंगे. బిల్లు వేరే ఉన్నది. ఒకవేళ కంటే వేరే వేళకి ఇచ్చిన తీసుకుంటే పొట్టి చేయాలి, ఒకటే రోజుల కథం చేయాలి దాన్ని. 2500 తీసుకున్నాము, దాన్ని తీసుకొని ఒకటే రోజుల పొట్టి చేద్దాం. పలిగిపోతే దాన్ని ఆనవాళ్ళు అదైనా సరే తీసుకున్నాం. పెద్దగా కనబడుతుంది అంటే చెక్కుమంటారు కొత్త ఇప్పుడే బాక్స్ తిన్నట్టుంది. ఫేక్ బిల్లు కూడా తెచ్చిరు అవిడిది. గమనించిన లోపల సాఫ్ట్వేర్ వేరే ఉంది. లోపల ఇవరిదాకా మనం తీసిన కొన్ని క్లిప్లలో వాయిస్ ఇష్యూ అయితే వస్తుంది ఐఫోన్లో తీస్తే, మళ్ళీ ఇన్స్టాల్ ఇస్తున్నాం. ఒకవేళ ఏమైనా సరే వీడియో అయితే ఇస్తాం. ఓకే బాయ్. వీడి నాకు వచ్చినాక మన సబ్స్క్రైబర్ అన్న అయితే కలిసిండు, మాట్లాడినాక వచ్చేపు. చెప్పుడు ప్రైస్ వల్ల బుద్ధులు అంతా చెప్తుర్రు, ఏం హద్దు కూడా లేదు దానికి. దాన్ని మన ప్రైస్లో మనం అడిగినాం అనుకో, ఒకవేళ వాళ్ళకి పరదలో పడి తిత్తుర్రు, లేకుంటే చలో అంటుర్రు. ఇక్కడ ఫ్యాన్లు కింద అంబటి ఒకటి ఉన్నాయి, ఫ్యాన్లు చూద్దాం అందరికి. भाई कितने का है स्पीकर्स? हाँ हाँ हाय हाय थैंक यू कितने का दे रहे हो ये? 350. JBL का नहीं है, कंपनी वाला. దీన్ని కనెక్ట్ చేసి సౌండ్ వింటున్నాము. ఒకవేళ మంచిగా వచ్చింది అనుకో తీసుకుంటాం, ఇదైనా తీసుకుంటాం, ఇదైనా తీసుకుంటాం. ఏం పేరు వస్తుందో దాన్ని? ये क्या नाम से आएगा? వచ్చింది. వచ్చిందా? చేసే కనెక్టెడ్ పెట్రా. మంచిగా వస్తుంది సౌండ్. दांतला ये ज्यादा है आवाज, फुल साउंड में. एक बार वो देना. वो कितने का है? कम नहीं होगा क्या? 900 అంటున్నా దానికి. దాన్ని ఫ్రీగా పెట్టలేము, దీన్ని మంచిగా వాడచ్చు. కనెక్టే కనెక్టే. దీనికి ఆక్స్ కూడా ముందు రే డైరెక్ట్ కనెక్ట్ అయినా గిరిజల్లే పెట్టు. भाई कितने में दो लास्ट? नहीं दे रहे हो? चलो अरे ग्लास है पिता मारा ఏపీ అన్న. దీనికి 49 రూపీస్ గ్లాస్ ఉందా? అదే రియల్మీ 6 Pro 49 రూపాయల గ్లాస్ వేపిస్తున్నాం. దానికి మొత్తమే ఏం లేదు, అది ఏడబడ్డా కానీ పాలిపోతూనే ఉంది ఒకసారి తర్వాత ఒకసారి. అందు గురించే ఏం కాదు, గ్లాస్ వేసి డిస్ప్లే వలిపోయింది, అయినా వేయించినాం. 5000 అంటే మరి మనకి ఇచ్చేసి కావచ్చు మరి ఫోను.
ఫస్ట్ ఫోన్ మస్తు నయం కావచ్చు ఎంతకు వచ్చిందో గదే మన బేరం ఎట్లుంటుందో తెలుసు కదా వాళ్ళు 1000 రూపాయలు అంటే 10 రూపాయలు అంటున్నాము సో అందు గురించే మాకు ఏం ఇస్తలేరు ఇచ్చినవి తీసుకుంటున్నాం ये तिल्ली लगा के फायर करने वाला बर्तन कितने का है రెండు టుపాకులు అయితే తీసుకుంటున్నాము अच्छा वाला देना टेस्ट करके देना అగ్గిపుల్ల సగం ఇరవాలి మొత్తం అట్నే పెట్టారు एक लगा के देना असल नहीं రకరకాల బొమ్మలు మస్తున్నాయిగా దీన్ని పట్టుకొని వస్తుంది ట్రాక్టర్ కారు మరి మనకి వేరే పని చేసేదే తీసుకోవాలి చార్జర్ పని చేస్తే ఎట్లా తెలియాలి పని చేస్తున్నాయా లేదా అనేది ఫైర్ ఎక్స్టింగ్విషర్లోనే సోలార్ ప్యానల్ రా ఇప్పుడు మన దగ్గర ఏమైనా ఉంటాయి ఇప్పుడు చెక్ చేసుకోనికి మళ్ళీ సంవత్సరం ఖచ్చితంగా చెక్ చేసుకొని తీసుకొచ్చుకోవాలి మల్టీమీటర్ కానీ భయ్యా ఇసుక టెస్టింగ్ కుछ है अपने पास అన్నీ మనకు యూజ్ వచ్చేవి మస్తు ఉన్నాయి ఇక్కడ కాకపోతే ఇలా పని చేసేటివి పని చేయని ఏవి అనేది తెలుస్తలేదు మనకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదైనా టెస్టింగ్ కిట్ తెచ్చుకొని టెస్ట్ చేసుకొని తీసుకుపోవాలి మ్యాక్బుక్ ఉంది మ్యాక్బుక్ ओरिजिनल मैकबुक आना आना तो चलता नहीं नहीं चालू नहीं ये पीछे वाला वो 1000 रुपए का है चालू है नड़ता मंचिगा उंटुंडे कितने में गिरता है 5000 का है 5000 इसमें चालू थी सर बोर्ड ला पनी ఉంది పని చేస్తా ఏం పని చేస్తుంది డొల్లా ఏ డొల్లా లోపల అది లోపలికి అన్ని తీసిరంటవా 5000 అట మ్యాక్బుక్ ప్రో 5000 మ్యాక్బుక్ ప్రో 5000 అట లోపల ఏమో అందుకు తీసుకోవట్లేము 10 రూపాయల కోటి అట 30 రూపాయలు తీసుకుంటారు మన కాడ 3 4 అన్న ఎంతనా కాస్ట్ ఐఫోన్ ఎంతది ఇక 5500 7000 సార్ చూపిస్తావా చాలు ఉందా ఇగో ఐప్యాడ్లు ఉన్నాయి 5500 అట ఐఫోన్ తీసుకున్నారా బాబాయ్గా ఐప్యాడ్లు కూడా ఉన్నాయి నానైతే ఆన్లో ఇగో ఐప్యాడ్ పని చేస్తుందా అన్న ఎంత పడుతుంది भैया कितने में गिरता 1000 रुपये स्टार्ट है असल रिपेयर ये पिता है ఒరిజినల్ ఐప్యాడ్ 1000 రూపాయలు అట ఇవాళ దాకా కనవాలే కానీ ఫోన్లో మార్కెట్లో హాయ్ హాయ్ మీ వీడియోస్ ఎప్పుడు చూస్తా ఉంటా ఓకే ఓకే ఎంత చూసి కొడుతూ పట్టినా మీ వీడియోస్ ఎప్పుడు చూస్తా ఉంటానా మా ఇంట్లో ఎప్పుడు మీ వీడియోలో నడుస్తాయి ఓకే
ఓకే థ్యాంక్ యూ అన్న నర్ర రోడ్లో పెట్టిన బండి నర్ర రోడ్లో పెట్టొచ్చిండు బండి ఏమైందిరా నేను అన్న చూసాం క్యాంప్ బాయ్ క్యాంప్ ఏది పని చేయ 300 రూపాయలు అటు వాచ్ కెమెరా వీడియో మంచిగా ఉందిగా ఆర్టిస్టులు ఉన్నాయి కదా మస్తు కాకపోతే నడవేమో అనిపిస్తుంది ఇలా మెయిన్ వేరే వాడి దగ్గర ఏం ఇచ్చినట్టుగా వీడియో ఏమి ఇస్తలేరు మరి మొత్తం భయపడుతుర్రా ఘోరంగా ఫోన్ వీడియో తీయబోతే తిరిగి మొత్తం మలిచిపోయినట్టు అయింది అందుకోసం ఒక ప్లేస్ లాగే జ్యూస్ అయితే తాగుతున్నాం షుగర్ క్యాన్ జ్యూస్ బాబాయ్ ఇప్పుడు మంచిగా ఉంది అద్దాలు పెట్టుకుంటలేదు ఏదైనా ఎక్కిచ్చిర్రా అన్న వస్తున్నాయి అన్న పెట్టుకుంటాడు పెట్టుకుంటుంది కదే నా ఫోన్ ఇప్పుడు తెలుస్తా చెప్పరేయా లేకుంటే మంచిగా చెప్పరే ఇవి నాకు సెట్ కావాలి మటన్కి చెప్పరే పెట్టుకుంటే పులి ఉంది ఇంకేంది నీకెందుకు అది లూజ్ అయితే మళ్ళా చెప్పరి అది ఇది బరాబర్ మటన్కి సెట్ మనం సెట్ అయ్యి మన షాపింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే యాక్చువల్లీ ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే చోర్ బజార్ని ఎక్స్ప్లోర్ చేద్దామన్నట్టు వచ్చినాము కాకపోతే ఇక్కడ ఉన్న మ్యాక్సిమం ఐటమ్స్ ఏవైతున్నాయో చిన్న ఐటమ్స్ వాళ్ళు వీడియోలు తీసుకొని ఇస్తారు కాకపోతే ఈ పెద్ద షాపులు ఏవైతున్నాయో మొత్తం ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అవో టమాటోలు ఉన్నారు కదా వాళ్ళు వీడియోలు ఏనిత్తలేరు చోర్ బజార్ అని పేరు ఉత్తనే రాదు అందుకనే వస్తుంది వీడియో అస్సలు ఏనిత్తలేరు స్ట్రిక్ట్ ఉన్నది విజయవాడ మస్తు ట్రై చేసి తీద్దామని కొన్ని ప్లేస్లలో ఫుటేజ్ డిలీట్ చేయించారు మ్యాక్సిమం ప్లేస్లలో ఏనిత్తలేరు వీడియోలు అన్న ఎంత స్మార్ట్ టీవీ నార్మల్ టీవీ 4500 అట మన దగ్గర ఉన్నట్టు సేమ్ స్మార్ట్ టీవీ అయితే తీసుకున్నాను కంపల్సరీ ఆ ప్రైస్లో ఇక్కడ నాకు అన్నిటికన్నా మంచిగా ఫోన్లు అనిపించినాయి కానీ ఫోన్లు లోపల డమ్మీనట పైన మంచిగా రిపేర్ చేసి అన్ని గ్లాసులు కొత్త ఫోన్లు ఎక్కడ ఉన్నాయి సేమ్ లోపల కానీ అన్ని ఇప్పుకోపోతారట మనకి పైన మంచిగా వేసి ఇట్లా స్మూత్ గా విజయన్ పక్క పండి పోతుంది కూడా ఎంత పొడుగున్నాడు నేను ఎంత చిన్న రామ్ గారు ఇంకా చిన్న ఉంటాడు అందరికంటే చిన్న వీడియో ఉన్నాడు మొత్తం టీవీలోనే ఆడాడ ఏనిస్తారు వీడియో మాక్సిమం ఎక్కడ ఏనిస్తారు అంటే చిన్న ఆల్రెడీ చెప్పిన చిన్న స్టోర్లు ఉంటాయి చూడ అవి ఏనిస్తారు ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడైతే సెల్ చేస్తారో అక్కడైతే అస్సలే ఏనిస్తలేరు వీడియో నేను విజ్ కంటే చిన్నోడు ఎందుకంటే నాకు గడ్డం లేదు విజ్ చూడు అందరికంటే పెద్దోడు వాడు బాల్యముసలే మా గ్యాంగ్ లో మొత్తం పెద్ద బాబాయ్ అందుకే బాబాయ్ అని పేరు పెట్టినాడు సో ఇప్పుడు ముంగడు పోతున్నాం పేరు పెట్టుడు కాదు మనకు బాబాయ్ అవుతాడు మీ అందరికీ బాబాయ్ అయిపోయాడు మామ అవుతున్నాడు ఏంటిది గన్ను లేదు ఇట్లా లేదు అట్లా గట్టి 100 రూపాయలు ఒకటి పెడదా వీడా డిస్కౌంట్ డిస్కౌంట్ లేదు ఫోన్లో మళ్ళీ వచ్చిర్రు అవిటిని చూడగానే ఎట్లా అనిపిస్తుంది అంటే కైండ్ ఆఫ్ అరే అవ్వా మస్తుందిరా అన్నట్టు అనిపిస్తుంది మీరు అన్ని కొత్త పాటలు లోపల అది మసలేదు మళ్ళీ ఇంకా దానికి ఏం చేసారు బిల్లు ఉన్నది ఇంకా దాన్ని ఫేక్ బిల్ ఏదైనా క్రియేట్ చేయొచ్చు ఎంతసేపు మళ్ళా అన్న ఇద్దరు ముగ్గురు దగ్గర అసలు కలర్ బిల్లు అదే చిట్టి ఏంటి ఆ ఫోన్ బిల్ ఉన్నది చూసిన సేమ్ అదే చిట్టి అసలు కలర్ బిల్లు అన్ని ఫోన్ వచ్చినా కానీ గాయస్ ఆ ఫోన్ లేదా కొనుక్కోర్రే అవేర్నెస్ లాగా చెప్తున్నా చాలు
మనం వచ్చినప్పటికీ ఇప్పటికే బ్యాక్గ్రౌండ్లో ట్రాఫిక్ చూడరు ఎంత పెరిగిందో. మేము 8 వరకు ఏమో అయిపోతా అని చెప్పిండు మా ఫ్రెండ్ అడిగితే ఇది మార్కెట్. కాకపోతే వస్తూనే ఉన్నారు మొత్తం పెరుగుతాను తెలిసి సాయంత్రం నడుస్తుంది కావచ్చు. నిండుతుంది కానీ ఉడతనైతే ఉడతలేదు. అన్ని అవే ఫోన్లు రా, 2 మోడల్ ఉన్నాయి. OnePlus, Oppo. అవిటిని క్లోన్ చేస్తుంది కావచ్చు మంచిగా. ఓన్లీ Oppo, OnePlus మళ్ళీ వేరే లేవు. అవన్నీ ఎడబెడతా స్టోర్ వల్ల డెమో పీస్ పెడతారు చూడు. ఆ పీస్ లోపల మొత్తం తీసేసి దానికి సంబంధించిన ఐటమ్స్ వేరే చేసి సెట్ చేసేట్టున్నారు. ఇక్కడ ఒకటి బయట యాంగిల్ గ్రైండర్లో డ్రిల్లింగ్ మిషన్ లో దిగిన ఒక షాప్ ఉన్నది. దాంట్లో పోయి అడిగితే కాస్ట్ ఎంత ఉంటుంది ఏం కదా అని చెప్పేసి నార్మల్గా బయటకి ఎంత అమ్ముతారో అంతే అమ్ముతారు. మాక్సిమం డిస్కౌంట్ దేనిపైన వస్తుంది అంటే మన సెకండ్ హ్యాండ్ మిషన్ ఉంటాయి కదా అవి ఇట్లా పైన వస్తుంది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాము, ఏం తినరాలేదు. సో పోయే ముందు టిఫిన్ అయితే చేస్తున్నాము, పొంగ మధ్య లంచ్ చేసి అయితే వెళ్తాము. సో ఇప్పుడు నా టిఫిన్ ఇడ్లీ వడ. ఇలా దోశలు చెప్పారు, దోశలు ఇంక ఇస్తనే లేడు ఆయన. వచ్చిందారా ఏంటిది మరి ఏం కావాలన్నట? ఫస్ట్ నన్ను సెట్ చేయలేదు పసలేదు. సో ఫైనల్లీ గైస్ ఇది మేము ఎక్స్ప్లోర్ చేసిన చోర్ బజార్. మేము దీంట్లో ఏమేమి ఐటమ్స్ కొన్నాం ఏం కదా అని చెప్పేసి ఇంటికి పోయిన తర్వాత అయితే మీకు చూపిస్తా. చాలా ఐటమ్స్ వర్త్ అనిపించినాయి, కాకపోతే ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు, కొనలేదు. కొన్ని ఐటమ్స్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ అయినప్పటికీ చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతారు. అవి మాకు అవసరం లేక తీసుకోలేదు. ఐఫోన్లు ఐప్యాడ్లు అక్కడ వీడియోలు షూట్ చేయలేదు. అయినా కొన్ని ప్లేసెస్ వీడియోలు షూట్ చేసి మీకైతే చూపెట్టిన. ఏం కొన్నాం ఏం కదా అని చెప్పేసి ఇక్కడ చూపెట్టలేము. ఇక ఇంటికి పోయిన తర్వాత చూపిస్తాం. పరా ఎగోం పరి చలో. పులే పులే టైగర్ టైగర్. ఎస్టర్డే చోర్ బజార్లో అసలు ఏం కొన్నామని చెప్పేసి మీలో చాలా మందికి ఎగ్జైట్మెంట్ ఉండొచ్చు. ఏమేమి కొన్నామంటే ఇక్కడ టేబుల్ మీద చూడవచ్చు. ఈ ఐటమ్స్ అన్నీ మేమైతే కొనుక్కొచ్చినాము. యాక్చువల్లీ దీంట్లో వచ్చేసి కొన్ని ఐటమ్స్ ఏదో అట్లా కొందామన్నట్టు కొన్నాం. మాకు యూజ్ అయ్యే ఐటమ్స్ ఏమనిపించింది అంటే ఒక 2-3 ఐటమ్స్ అనిపించింది. ఫస్ట్ చెప్తా మీకు ఏమేమి కొన్నాం ఏం కదా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసినట్లయితే ఒక స్క్రూ డ్రైవర్ అయితే కొన్నాం. దీని కాస్ట్ వచ్చేసి మనకు 100 రూపీస్ అయితే పడ్డది. బయట ఎంత ఉంటుందో తెలియదు, కాకపోతే దీన్ని చూడగానే ఎందుకో కొనబుద్ధి అయిందాడ మన యూజ్ అవుతుంది కదా పర్పస్ దీని అయితే తీసుకున్నాం. ఒక స్క్రూ డ్రైవర్ 300 ఉంటుందా ఏమో మరి, 200 ఉంటాయి కావచ్చు. ఇది మనకు 100 రూపాయలకి అయితే వచ్చిందాడ. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఈ పూలయ్యి ఇవి వచ్చేసి టోటల్గా మనకు 100కు 4, 100కు 5 ఇచ్చింది. మిగిలిన 70 దొరుకుతలేవు, 2-3 రోజులకే దొరుకుంటే అయిపోయాయి. నెక్స్ట్ మాకు చాలా యూజ్ అయ్యే ఐటమ్స్ ఇవి వచ్చేసి ఏంటి అంటే ఈ ఇంజిస్లో వచ్చేసి మనం బయట కొన్నట్లయితే 20 రూపాయలు 30 రూపాయలు ఒకటి ఉంటుంది. కాకపోతే మాకు చోర్ బజార్ ఎంత కూడా పడ్డది అంటే 10 రూపాయలు కొట్టే పడ్డది. ఇన్ కేస్ ఒకవేళ పార్ట్ 2 కోసం కావచ్చు, ఒకవేళ ఈ వీడియో పైన సపోర్ట్ వచ్చింది అనుకోండి పార్ట్ 2 షూట్ చేస్తాము. పార్ట్ 2లో ఇవి ఏమైనా కనబడ్డాయి అనుకో ఆయన దగ్గర ఎన్ని ఉంటాయని తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకోవాలి, చాలా బాగా యూజ్ అవుతాయి. ఆల్రెడీ కొన్ని యూజ్ చేసిన వాళ్ళ ఇప్పుడు మేము టోటల్ 10 తెచ్చాము. 10 తెస్తే అలాగే 5 ఆల్రెడీ ఎగిరిపోయినాయి, ఒక తాడ ఫిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మేము తీసుకొచ్చినాయి ఈ 2 మా వాళ్ళు ఆడుకుంటారని తీసుకొచ్చినాము. బయట కాస్ట్కి అక్కడ కాస్ట్కి చూసినట్లయితే చాలా డిఫరెన్స్ అవుతున్నది. సో అందు గురించి 2 టాయ్స్ అయితే తీసుకున్నాం. కళ్యాణికి కావాలంటే ఊరు మేమా మా కోహ్లీ అని హలాడిన బొమ్మ ఎందుకు కొన్నాము అంటే అక్కడ ఒక ముసలమ్మ అయితే అమ్ముతుంది. ఒకవేళ మనం ఇది కొన్నట్లయితే ఆమె కొద్దిగా యూజ్ అవుతుంది అన్న పర్పస్ని అయితే బై చేసినాము. ఈ బొమ్మ మాకైనా యూజ్ అవుతుంది అంటే ఏడా యూజ్ కాదు, షోకేజ్ అంటే షోకేజ్ గురించి అన్నట్టే. నెక్స్ట్ మా అప్కమింగ్ ప్రాజెక్ట్లో మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటి అంటే ఈ టెలిఫోన్స్ని అయితే కొనుక్కొచ్చినాము. ఒకటి వచ్చేసి BPL కంపెనీ, ఇంకొకటి వచ్చేసి ఇది కనెక్షన్ ఇచ్చి చూస్తాం వర్క్ అవుతుందా కాదా అని. ఒకవేళ కనెక్షన్ ఇస్తే వర్క్ అయింది అనుకో నేను యూజ్ చేద్దాం. నెక్స్ట్ మేము కొనుక్కొచ్చిన ఐటమ్స్ ఏంటి అంటే ఇవి అప్పుడప్పుడు ఆడుకొని అంతేకాకుండా ఫోటోలు కూడా ఆడుకుంటాను కొనుక్కొచ్చినాము. అదేంటి అంటే ఈ గన్ ఇట్లా గిఫ్ట్లో పెట్టాలి, లోపల దాకా ఇట్లా వత్తాలి. ఓకే దీన్ని క్లోజ్ చేసినాం అనుకో వచ్చింది. ఇప్పుడు చిన్నది కదా ఇట్లా అయితే పని చేస్తుంది. వాళ్ళ పని చేస్తుంది. ఆడ పని చేసింది మజార్ చోర్ బజార్ కా మాల్ గాడుదుడు. సో ఈ విధంగా అయితే ఈ గన్నులు పని చేస్తే అప్పుడప్పుడు టైంపాస్ కోసం ఆడడానికి మన వాళ్ళు ఆడతారు, పొట్టోళ్ళు ఆడతారు. కోతులకి వీటికి భయపడతారు, తిరుబాబులకి భయపడే అంటే చిన్న మందా అంటే గిప్పులో ఫెయిల్ అవుతుంది. అంటే ఒక 2-3 వస్తే దాని తర్వాత 2-3 రావన్నట్టు. చోర్ బజార్ మెయిన్ చెప్పానంటే అసలు ఆడ సిచ్యువేషన్ ఎట్లుంది అంటే మనం కళ్ళతో చూడొచ్చు. ఆడ
కొద్ది సామాన్లు ఏమున్నాయి అంటే మాకు యూజ్ అయ్యేటివి ఉన్నాయి, కాకపోతే వర్క్ అవుతాయా వర్క్ కావా అనేది మనకు తెలియదు. సో దానికోసం మేము ఒకవేళ బ్యాటరీ కనుక తీసుకుపోయి ఉండుంటే ఆ బ్యాటరీకి పెట్టి టెస్ట్ చేసి మేము ఫ్యాన్ ప్రొపెల్లర్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి, మన మోటార్స్ కావచ్చు, అవటి ఒకటి తెచ్చుకునేటోళ్ళము. ఇంకోటి గ్లాసెస్ కూడా తీసుకున్నాం 2, ఒకటి ఇది ఇంకొకటి మతిగాడు వేసుకపోయిండు. అట్లా అక్కడ ఉన్న ఐటమ్స్ని మనం టెస్ట్ చేసి తీసుకునే ఒక ప్రాసెస్ ఉంది. మేము నెక్స్ట్ టైం ఏమప్పుడు ఖచ్చితంగా బ్యాటరీ తీసుకోవాలి, ఆడ ఏమేమి పని చేస్తున్నాయో అన్నీ తెచ్చుకుంటాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కడనే దొరుకుతున్నాయో నాకు తెలిసి చోర్ బజార్ అని అందుకే అంటారు కావచ్చు. అక్కడ ఒక్క సామాను కూడా వీడియో అయితే షూట్ చేయనిత్తలేరు. మొత్తం ఐటమ్స్ ఏవైతున్నాయో అన్నింటినీ ప్రిజర్వ్ చేసి పెట్టారు ఒక జాగాలో. విజయవాడ ఒక దగ్గర ఫోన్కి ఇట్లా పెట్టినందుకే మన ఫోన్లో ఉన్న ఫోటోలన్నీ డిలీట్ చేయించారు అక్కడ ఆన్ ది స్పాట్, ఇట్లా తీయొద్దు వీడియో అది అని చెప్పేసి. సో అక్కడ నుంచి డిమోటివేట్ అయ్యారు మన వాళ్ళందరూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అయినా మొత్తం దింపినా కానీ ఏం భయ బుద్ధి కాదు. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరు చోర్ బజార్కి పోయినట్లయితే ఫోన్లు అమ్ముతారు, ఆ ఫోన్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా డమ్మీ ఫోన్లు. ఒకవేళ ఎవరైనా బై చేసినట్లయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో సఫర్ అయితే అవుతారు. వాళ్ళు 12,000 అని చెప్పి బయట ఉన్న ఫోన్కు సిమిలర్గా ఫోన్ తయారు చేసి దాన్ని 4,000కు 3,000కు అమ్ముతారు. నేను నాకు తెలియక 5,000 అంటే 5,000కి ఇయనికి రెడీ అయిపోయిండు, ఒకసారి 2,000 అంటే ఇవ్వలే. సో గట్టిన ఒకవేళ మీరు 2,000 3,000కి ఇస్తా అంటే తీసుకున్నారు అనుకోండి, అది వర్తి అయితే కాదు, మీరు ఖచ్చితంగా మోసపోతారు. సో అవి తీసుకోకండి. ఇంకొకటి ఐప్యాడ్లు ఐమ్యాక్లు అక్కడ చాలా మట్టుకు పాత ఐటమ్స్ అవుతున్నాయి, అంటే పాత మోడల్ మొబైల్స్ అవుతున్నాయి. అవిటిని కన్సిడర్ అయ్యారు, కానీ కొత్త ఫోన్ లాగా చూపెట్టి అమ్ముతారు కదా, అవి మాత్రం బై చేయకండి. సో ఇవి మేము చోర్ బజార్కి వెళ్ళి కొనుక్కొచ్చిన సామాన్. ఎక్కువ ఐటమ్స్ అయితే కొనలేకపోయినాం, మళ్ళాసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డిఫరెంట్ డీసీ మోటార్స్, ఫ్యాన్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవన్నీ తీసుకొని అయితే వస్తాము. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు 25K లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి, చోర్ బజార్ పార్ట్ 2 అయితే వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.